ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము, డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యోబు గ్రంథము చివరి అధ్యాయము 2వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్, లాస్ట్ చాప్టర్, 2nd verse. నీవు సమస్త క్రియలను ప్రభువా, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని ప్రభువా. ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన వారులారా, యోబు భక్తుడు తన అనుభవంలో నుండి, తన జీవితంలో నుండి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఏమని తెలియజేస్తూ ఉన్నారు? ప్రభువా, నీవు సమస్త క్రియలను, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ లార్డ్. యూ కెన్ ఏబుల్ టు డూ ఇంపాసిబుల్ థింగ్స్ కెన్ బి పాసిబుల్ థింగ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ లార్డ్. సమస్తము కూడా నీకు సాధ్యమే ప్రభువా. సమస్త క్రియలను చేయగలవనియు నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. యోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు, నేను ప్రభువా, నువ్వు సమస్త క్రియలను చేయగలవు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ అని అనుభవంతో చెప్తూ ఉన్నాడు. దేవునికి సమస్తము కూడా సాధ్యమని తెలియచేస్తూ ఉన్నాడు. నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకొని ఉంటున్నాను ప్రభువా. నీవు నా పట్ల నీ ఉద్దేశములు, ప్రతి ఒక్క ఉద్దేశములు ఏదియు కూడా నిష్ఫలము కాదని నేను ఇప్పుడు తెలుసుకొని నేను స్తుతిస్తున్నాను ప్రభువా, నేను ఆరాధిస్తున్నాను ప్రభువా అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యంను బట్టి నేను మీకేం తెలియచేస్తున్నానంటే, దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళికలు, ఆయన నామంలో విశ్వాసం ఉంచి రక్షణ పొందిన బిడ్డలందరి పట్ల కూడా గొప్ప గొప్ప ఉద్దేశాలు, అంటే యోబు భక్తునికి దేవునికి ఎంత గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరిచిన తర్వాత, ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసిన తర్వాత, యోబు భక్తుని కంటే కూడా గొప్ప ఉద్దేశాలు, యేసుప్రభు శిష్యుల కంటే కూడా గ్రేట్ ప్లాన్స్ అనేటి, గ్రేట్ కౌన్సిల్స్ అనేటి, ఉద్దేశాలు అనేటి నీ పట్ల, నా పట్ల ఆ దేవాది దేవుడు యేసుప్రభుల వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరికంటే కూడా నీ పట్ల, నా పట్ల అంతకంటే గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారని ఈ వాక్యంను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ ఎప్పుడు మన పట్ల నెరవేర్చబడతాయనంటే, ఒక వచనం మనం చూసుకుంటూ ఉన్నట్టయితే చూడండి, ప్రోవర్బ్స్ 19:21, సామెతలు 19:21 వచనం చదువుతూ ఉన్నాను. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవును. దేర్ ఆర్ మెనీ ప్లాన్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మెన్, బట్ అట్ లాస్ట్ ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ విల్ స్టాండ్ అండ్ విల్ అబైడ్. నరుని హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నరుడు కాబట్టి తన హృదయంలో, నీ హృదయంలో అనేకమైనటువంటి ఉద్దేశాలు, ప్లాన్స్ అనేటివి ఉంటాయి. కానీ లాస్ట్కు ఏ ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడతాయంటే, యెహోవా యొక్క ఉద్దేశమే స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. అది నీకు మంచి అయి ఉంటుంది. అది నీకు, నీ కుటుంబానికి మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాయి కాబట్టి అదే స్థిరపరచబడి ఉంటాయి. ప్రియమైన వారలారా, ఇంకొక వాక్యం మనం చూసుకుంటూ ఉన్నట్టయితే, సామ్స్ కీర్తనలు 33:11 చదువుతుంది. ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ద థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్ టు ఆల్ జనరేషన్స్. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు అన్ని తరముల వారికి, అందరికీ లభిస్తాయి, సంప్రాప్తిస్తాయని ఈ కీర్తన ద్వారా మనం తెలియజేసుకుంటాం. టు ఆల్ జనరేషన్, టు ఆల్ పీపుల్, ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. ద ప్లాన్స్ ఆఫ్ హిస్ థాట్స్ విల్ స్టాండ్స్ ఫర్ ఎవర్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి.
ప్రియమైన వార్లారా, 3 విషయాలని ఈ వాక్యంను బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము చొప్పున బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, భూమికి పునాది వేయబడక ముందే ప్రత్యేకమైనటువంటి ప్లాన్స్ ఒక్కొక్క వ్యక్తి పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ భక్తుల ఉద్దేశాల కంటే కూడా ఇప్పుడు నువ్వు ఉంటున్నటువంటి నీ పట్ల, నా పట్ల దేవుని ఉద్దేశాలు వాళ్ళకంటే గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు. అందును బట్టి దేవుని స్తుతించాల. అయితే ఈ ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, కౌన్సిల్స్ అన్నీ కూడా మనకి ఎట్లా అర్థమవుతాయి? దేర్ ఆర్ మెనీ ప్లాన్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ అని ఉంది. నీ హృదయములలో అనేకమైనటువంటి ప్లాన్స్ నీకు ఇప్పుడు ఉన్నాయి. రేపటి దినం లేచి నేను ఆఫీస్కి వెళ్ళాలి, బిజినెస్కి వెళ్ళాలా, ఫ్యామిలీని చూసుకోవాలా, నేను ఒక గురి గమ్యం దేర్ ఆర్ మెనీ ప్లాన్స్ ఇన్ యువర్ హార్ట్. ఇది సహజమే. ఎన్నో ప్లాన్స్, ఎన్నో ఉద్దేశాలు నా సొంతగా ఉండవచ్చు. కానీ ఫైనల్గా ఏది నిర్ధారించబడుతుంది తెలుసా? యెహోవా యొక్క వాక్కువే, యెహోవా యొక్క ఉద్దేశమే నీ పట్ల, నా పట్ల నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము నా పట్ల ఏమై ఉన్నాదో అని తెలుసుకోవాలి అని అంటే ప్రార్థనకరమైన జీవితం. అంటే దాని గురించి నువ్వు పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ఉద్దేశాలు చూడండి. యోబు భక్తుడు తెలియజేస్తున్నట్టుగా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ లార్డ్. నా జీవితంలో ఇది నువ్వు చేస్తావని నేను ఊహించలేదు, కానీ నువ్వు ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేసి చూపించినావు ప్రభా. అసాధ్యమైనది నా జీవితంలో నన్ను ఇంత ఉన్నతమైన శిఖరంలోనికి నన్ను తీసుకెళ్తావని, అంత యొక్క గ్లోరీలోనికి నన్ను తీసుకెళ్తావని ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ లార్డ్. ఉన్నతమైన శిఖరము మీదికి నన్ను ఎక్కించినావు ప్రభువా అని అనుభవపూర్వకముగా, అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని యొక్క ప్లాన్ అనేది ఉన్నతంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. మనలను మనము తగ్గించుకొని దేవుని యొక్క ప్లాన్స్ నీ పట్ల తెలియచేయబడాలంటే ఈ వాక్యంను బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చబడును గాక, నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభువా అని నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తగ్గించుకో. ప్రభువా, నీ చిత్తము, నీ ఉద్దేశం నా పట్ల ఏమై ఉన్నది, నా కెరియర్ గురించి, నా లైఫ్ గురించి ఏమై ఉన్నది, గొప్ప గొప్ప ప్లాన్స్, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నా పట్ల నువ్వు కలిగి ఉన్నావని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను కదా ప్రభువా. కానీ నీ ప్లాన్స్ను నేను తెలుసుకోవాలి. నీ ఉద్దేశాలు నా పట్ల నాకు మేలు, నాకే కాదు నా కుటుంబ సభ్యులకు, నా వంశానికి, నా రాబోయే తరమునకు దిస్ ఈజ్ బెస్ట్ ప్లాన్స్ ఫర్ మీ అని నేను నమ్ముతూ ఉన్నాను. కానీ హౌ కెన్ ఏబుల్ టు నో ఇట్ లార్డ్? నేను ఎట్లా తెలుసుకోవాలి ప్రభువా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిన్ను నువ్వు తగ్గించుకో. తెలివితేటలు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఉండొచ్చు. దట్ మే బి వరల్డ్లీ, దట్ ఈస్ నెససరీ ఆల్సో. కానీ దేవుని యొక్క ప్లాన్స్ తెలుసుకోవాలి నీ పట్ల అంటే నీకున్న జ్ఞానము, నాలెడ్జ్ అనేది పక్కకు పెట్టేసి నిన్ను నువ్వు తగ్గించుకొని, లార్డ్ లెట్ మీ నో యువర్ విల్ అపాన్ మీ, లెట్ మీ నో యువర్ విల్ లార్డ్, రివీల్ యువర్ విల్ అపాన్ మీ లార్డ్ అని తగ్గించుకున్నప్పుడు, అడిగినప్పుడు ఎంత సమయం కూడా పట్టదు ప్రియమైన వారులారా. తక్కువ సమయంలోనే దేవుడు తన చిత్తం నీ పట్ల, నీ విశ్వాసంను బట్టి ఏమై ఉన్నదో బయలుపరుస్తాడు. యోబు భక్తుడు చెప్తూ ఉన్నట్టుగా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ లార్డ్. చివరికి నీ ఉద్దేశాలే నా పట్ల సఫలమవుతాయి ప్రభువా. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాలేదని, ఒక్కొక్క ప్లాను నీ పట్ల దేవుడు ఉద్దేశించిన ఒక్కొక్క ప్లాను, చిన్న చిన్న ప్లాన్లు ఒక్కొక్క దినములో ఉద్దేశించి ఉన్నాడు. ఒక్కొక్క దినములో ఉద్దేశించి ఉన్నాడు. డే బై డే. ఒక్క డే కూడా మనం మిస్యూజ్ చేసుకోవద్దు. డే బై డే ప్రాసెస్ కాబట్టి ప్రియమైన వారులారా, నిష్ఫలము కాలేదని నేను ఇప్పుడు తెలుసుకొని ఉంటున్నాను ప్రభువా, నీ నామము మహిమపరచబడును గాక అని ఈ వాక్యంను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా, ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్.
దేవుని యొక్క ఉద్దేశాలే, దేవుని యొక్క చిత్తమే ఆయన నిన్ను తయారు చేసుకోండు. అందుకోసమే ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము నీ పట్ల నెరవేర్చబడి నువ్వు ఆయన ద్వారా ఆయనను మహిమపరచడానికి నిన్ను నన్ను తయారు చేసుకోండి. ఆయన ఈ ఉద్దేశాలను, దేవుని ఉద్దేశాలను మనం పక్కకు పెట్టేసి ఎక్కడికో ఉరుకుదాము, ఎక్కడికో ఏమో చేద్దామంటే లాస్ట్కి వచ్చి మళ్ళా దేవుని ఉద్దేశమే నెరవేర్చే దగ్గరకు వచ్చి మనం నిలబడతాం. వెనుకకు తిరిగి చూస్తే వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ టైం అని అప్పుడు బాధపడుతూ ఉండడం కన్నా, లార్డ్ లెట్ మీ నో యువర్ విల్ లార్డ్ త్రూ దిస్ వర్డ్ అని హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ అండ్ హీ విల్ మేక్ యూ టు నోన్ హిస్ ప్లాన్స్ టు ఆల్ జనరేషన్, టు ఆల్ పీపుల్. ఈ యొక్క వాక్యాలను దేవుడు మీ వినికిడిలో, మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.